ఏడాది దేవరనామ సంవత్సరం అన్నాడు త్రివిక్రమ్. ఈవెంట్లో మాటల మాంత్రికుడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తూటాలా పేలుతున్నాయి. ఒకవైపు అల్లు ఆర్మీని త్రివిక్రమ్ డిసప్పాయింట్ చేశాడంటున్నారు. మరోవైపు ఈ ఏడాది 1000 వాళ్ళ ఒక్కరు కాదు 5గురు అని అంటున్నారు. ఇంతకీ 1000 కోట్ల కామెంట్స్ ఎటు నుంచి ఇంకెటెళ్తున్నాయి? దేవరు మూవీ పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపే సత్తా ఉన్న ప్రాజెక్ట్. RRR తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారిన యంగ్ టైగర్ రేంజ్ కి ఈజీగా 1000 కోట్లు వస్తాయనే అంచనాలున్నాయి. అవే మాటలు త్రివిక్రమ్ కూడా అన్నాడు. కాకపోతే ఆ మాటలే మిస్ ఫైర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది. ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరఫున మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ వాళ్ళ టీం అందరినీ అభినందిస్తూ ఓవర్ టు దేవర. ఈవెంట్లో త్రివిక్రమ్ చేసిన కామెంట్లే ఇప్పుడు బన్నీ, చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ ని కూడా ఫైర్ అయ్యేలా చేసినట్టున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కమెంట్ల తూటాలు పేలుతున్నాయి. మొన్నే పుష్ప 2 టీజర్ వచ్చింది. ఆగస్టు 15కి రాబోతోంది. మరి ఈ సినిమాకు 1000 కోట్ల సీన్ లేదా అంటూ మీమ్స్ పడుతున్నాయి. త్రివిక్రమ్ తో బన్నీ 3 హిట్లు సొంతం చేసుకున్నాడు. అలాంటి డైరెక్టర్ తో 4గోసారి కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్నారు. కానీ అది సెట్ కాకే ఇలా ఎన్టీఆర్ ని పొగిడి బన్నీని త్రివిక్రమ్ లైట్ తీసుకున్నాడనే కామెంట్లు ఎక్కువయ్యాయి. అరవింద సమేత వీరరాఘవ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. సో అలా ఎన్టీఆర్ ని ప్రసన్నం చేసుకునేందుకు మాటల మాంత్రికుడు చేసిన పాచిక మరోలా పారటంతో అదో కొత్త వివాదానికి కారణమయ్యేలా ఉంది. ఈ ఏడాది 1000 కోట్లను ఈజీగా రాబట్టే సినిమాగా దేవర మాత్రమే కాదు, కల్కి కూడా లిస్ట్ లో ఉంది. రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ చేస్తోందని తెలుస్తోంది. అలాంటి సినిమా ఆల్రెడీ లైన్ లో ఉంటే ఇది కేవలం దేవరనామ సంవత్సరమే అనటం మిగతా హీరోల ఫ్యాన్స్ ని కదపటమే అంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ తో పాటు RRR చేసి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. శంకర్ మేకింగ్ లో గేమ్ చేంజర్ చేశాడు. అది కూడా ఈ ఏడాదే రాబోతోంది. అది కూడా 1000 కోట్ల వసూళ్లు రాబట్టే సత్తా ఉన్న మూవీగా అంచనాలు పెంచుతోంది. కానీ ఇవేవి త్రివిక్రమ్ కి కనిపించలేదా అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విచిత్రం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీతో దండెత్తబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యే ఈ మూవీ కూడా 1000 కోట్ల వసూళ్ల అంచనాలతోనే వస్తోంది. పవన్ స్టామినా తెలిసిన వ్యక్తి, తనకి గురువు లాంటి వ్యక్తి అయిన త్రివిక్రమ్ పవర్ స్టార్ ని మర్చిపోవటం మీద కూడా పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దేవరని పొగడటం తప్పు కాదు, కానీ 1000 కోట్ల రేంజ్ ఉన్న మూవీస్ లిస్ట్ లో ఉన్న ఒకే సినిమాకు ఆ స్టామినా ఉందనే మాటే వివాదంగా మారుతోంది.